వర్షిణి. వర్షిణి అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరనే చెప్పాలి. 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన పేర్లు ఏవైనా ఉన్నాయి అంటే ఒక వైపు నుంచి చూసుకుంటే అఘోరి శ్రీనివాస్ అండ్ రెండో వైపు వర్షిణి. అఘోరి శ్రీనివాస్ నుంచి విడిపోయిన తర్వాత ఫ్యామిలీ దగ్గర ఎంత హ్యాపీగా ఉంది, బిజినెస్ కూడా పెట్టి ఏ విధంగా మూవ్ ఆన్ అవుతుంది ఏంటనే విషయాలు తెలుసుకోవడానికి ఇప్పుడు మనతో పాటు వర్షిణి మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హాయ్ అండి వర్షిణి గారు. హాయ్ అండి. హాయ్, ఎలా ఉన్నారు? ఐఎమ్ సూపర్. మీరెలా ఉన్నారు? బాగున్నానండి. మీ ఫేస్ లోనే తెలుస్తుంది ఎంత సూపర్ గా ఉన్నారో. యా, సో థ్యాంక్ యూ. పికిల్స్ పికిల్స్ బిజినెస్ పెట్టారు. ఎలా బిజినెస్ నడుస్తుంది ఏంటి అసలు? బిజినెస్ బాగానే రన్ అవుతుంది. సో వచ్చిన ప్రాఫిట్ మొత్తం మళ్ళీ ఆ బిజినెస్ లోనే పెడుతున్నాను. అంటే రిపీటెడ్ గా ఇంకా కస్టమర్స్ వస్తూ ఉంటే వచ్చిన మనీ మొత్తం కొత్తగా ఏం చేద్దామని కారపళ్ళు స్టార్ట్ చేశాను, స్నాక్స్, స్వీట్స్, ఇంకా ఆల్ అలాగా స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళాను అనమాట. పర్లేదు, బిజినెస్ బాగానే రన్ అవుతుంది. నాట్ బ్యాడ్. ఓకే. సో అంటే ఒక ఆడపిల్ల లైఫ్ ఏ విధంగా అవ్వకూడదో ఆ విధంగా అయ్యిందని చెప్పొచ్చు. అంటే ఈ విషయాలు మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నందుకు ఐఎమ్ సారీ. కాకపోతే ఈ రోజుల్లో చాలా మంది అమ్మాయిలు చిన్న చిన్న డిసప్పాయింట్ అయిపోయి చిన్న చిన్న విషయాలకే డిసప్పాయింట్ అయ్యి ఎక్కడి దాకా వెళ్తున్నారో మనం చూస్తున్నాం. కాబట్టి ఒకసారి మీ గురించి కూడా తెలుసుకుంటే బాగుంటుందని మా ఉద్దేశం అంతే. అండ్ ఫస్ట్ డెఫినెట్లీ. అఘోరితో మీ పరిచయం అనేది మనందరికీ కూడా తెలిసిందే. కానీ అఘోరితో ఉన్న 2 నెలలు అసలు ఏం జరిగింది, ఎక్కడెక్కడికి వెళ్ళారు, అసలు ఏం మాట్లాడుకున్నారు అనేది మాత్రం చాలా మంది తెలుసుకోవాలనుకున్నారు. కాబట్టి ముఖ్యంగా మేము కూడా తెలుసుకోవాలనుకుంటున్నాము. అసలు ఎక్కడికి వెళ్ళారు ఏంటి? డెఫినెట్లీ చెప్తాను. నేను డైలీ 1 అవర్ వరకు లైవ్ పెడతాను అనమాట నా బిజినెస్ పరంగా, నా యూట్యూబ్ అవును, ఛానల్లో. మేము కూడా అందులో కూడా ఉంటామండి. చాలా మంది అడుగుతున్నారు, అఘోరిని ఏం చేసావు, వాడి దగ్గర డబ్బులు దొబ్బేసావు, ఇలాంటి కామెంట్స్ వస్తున్నాయి. సో ఇప్పుడు నేను క్లియర్ గా చెప్పేసాను అనమాట. అలాగా అపోహలో ఉన్న వాళ్ళకి, ఇమాజిన్ చేసుకుంటూ బతుకుతున్న వాళ్ళకి నేను చెప్తాను అనమాట. ఇప్పుడు మ్మ్. 2 months ఉన్నాను అంటే ఉన్నాను అంతవరకే. మనిషిని ఉన్నాను మ్మ్. కానీ మనసంతా ఎక్కడో ఉంది. అంటే అంటే టోటల్ ఇన్ఫ్లుయెన్స్ చేశారు నన్ను. ఎలా అంటే తన మాటే వినాలి, తనతోనే ఉండాలి, ఎవరితోనూ మాట్లాడొద్దు. మ్మ్. అలాగే తన హ్యాండ్ ఓవర్ లో పెట్టేసుకున్నాడు అనమాట. అంటే నాకు ఇక్కడ ఒక చిన్న డౌట్ అండి. మీరు ఈ వశీకరణ ఇవన్నీ కూడా నమ్ముతూ ఉంటారా? యాక్చువల్ గా నమ్మను. ఏంటి అంటే మ్మ్. తను వచ్చిన దగ్గర నుంచి ఆ తన ఎంగిల్తో నన్ను ఇచ్చేసాడని చెప్పని డౌట్. ఓకే, అంటే ఒక క్వశ్చన్ మార్క్ ఉంది మీకు. డౌట్ అని కాదు, అదే జరిగింది కూడా. తర్వాత చాలా మంది చెప్పారు దాన్ని. ఇంకా మా అన్నయ్య వాళ్ళు ఎక్కడికెక్కడికో తీసుకెళ్లి మొత్తం తీయించారు. అంటే మరుగుమందులు ఏదో అంటారు కదా, సంథింగ్, వాటి ద్వారా మ్మ్. మ్మ్. మొత్తం క్లియర్ చేశారనమాట. టూ ఓకే, ఒక మంత్స్ చిన్న ఎలా డౌట్ గడిచింది అండి. అంటే ఉమ్, ఒక చిన్న డౌట్. అసలు అఘోరి శ్రీనివాస్ అబ్బాయా అమ్మాయా? అంటే లింగ మార్పిడి చేయించుకున్నాడు అనే వార్తలు మనం అనేకంగా విన్నాం, చూసాం కూడా. సో ఈ ఉమ్, రెండిట్లో ఏది చెప్తారు మీరు? 100% బాయ్ అనే చెప్తాను. ఓకే. అంటే తను టోటల్ గా అబ్బాయే. అబ్బాయి ఫీలింగ్సే ఉన్నాయి. తను ఎంత లింగ మార్పిడి చేయించుకున్న, ఆపరేషన్ చేయించుకున్నా గానీ ఫీలింగ్స్ అయితే చచ్చిపోలేదు. ఎందుకంటే మీరు ఈ మాట అంటున్నారు, కానీ మీ బ్రదరో మరి మీ చుట్టాలు ఎవరో తెలియదు, కానీ వాళ్ళు ఒకసారి కాండం కూడా తీసుకొని వచ్చాడు, మమ్మల్ని ఇబ్బంది పెట్టాడు అంటూ కూడా అప్పట్లో ఒక వార్త కూడా బాగా వైరల్గా మారింది. అది కూడా మీ దాకా వచ్చి ఉండొచ్చు మేబీ. సో దానికి సంబంధించి ఏం విన్నాను కానీ చెప్తారు? అదంతా నాకు తెలీదు. అది అన్నయ్య వాళ్ళతోనే అలాగా అని చెప్పని తర్వాత తెలిసింది నాకు. సో ఈ విషయం ఈ గురించి నాకు టోటల్ గా ఏం తెలీదు. ఓకే. సో స్టార్టింగ్లో కూడా మిమ్మల్ని దగ్గర తీసుకోవటానికి, మీరు అతని వశం అవ్వటానికి అనేక విధాలుగా వ్యవహరించాడు, ప్రయత్నించాడు. దాంట్లో భాగంగానే మీకు చాలా డబ్బులు అంటే ఇచ్చాడు. చాలా. ఆ, మనీ ఏమి ఇయ్యలేదండి నాకు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పాయింట్ తీసేసుకోండి, మీరు మైనస్ చేసుకోండి. మనీ నాకు అది ఒక్క రూపాయి ఎందుకంటే కూడా ఇయ్యలేదు. ఐఫోన్ కొన్నాడు టోట్ అండ్ తాళి కూడా తీసుకొచ్చాడు, బంగారం అని చెప్పి విన్నాము. ఆ బంగారం నేనేమైనా తీసుకున్నానా? మళ్ళీ తీసేసుకున్నాడు, అమ్ముకున్నాడు, డబ్బులు తింటున్నాడు అదే డబ్బులతో. అయ్యో. ఐఫోన్ తనే ఉమ్. తీసేసుకున్నాడు. టోటల్ మళ్ళీ నా ఫోను అమ్మి తనకి మనీ ఇచ్చాను. ఇంకా నాకు పెట్టింది ఏముంది? అంటే అది బంగారం, అంటే తాళి బొట్టేనా, మంగళసూత్రమేనా చైన్, అది? అంటే గోల్డ్ చైన్ తీసుకొచ్చాడు. ఓకే, ఎందుకు? తమిళనాడు నుంచి వస్తూ చైన్ తీసుకొచ్చాడు అనమాట. ఓకే. అంటే ఏమనిపించింది అసలు, మీరు ఎందుకు అతనికి అట్రాక్ట్ అయ్యారు అంతలాగా?
అది తెలిస్తే ఇంత దూరం ఎందుకు, ఇంత స్టోరీ ఎందుకు నడిచేది అసలు? ఓకే. అది తెలియకే కదా ఇదంతా లైఫ్ మొత్తం స్పాయిల్ అయిపోయి ఇప్పుడు ఈ పేరు పడింది అంటే ఇంకా దాని వల్లే. హ్మ్. హ్మ్. సో, లేదంటే అసలు పాత అసలేమనిపించింది ఇద్దరు వర్షన్ కూడా వేరే అసలు టోటల్. హ్మ్. మూవీ రిలీజ్ అయితే వెళ్ళడం, ఎంజాయ్ చేయడం. ప్రభాస్ మూవీ వచ్చిందంటే ఫస్ట్ అంటే షో వేస్తారు కదా, ఫస్ట్ షో. హ్మ్. దానికి హ్మ్. వెళ్ళడం, చూడడం. ఏదన్నా రెస్టారెంట్ ఓపెన్ అయితే ఫస్ట్ వెళ్ళి తినేది మనమే. ఇంకా కాలేజ్ లో ఫుల్ ఎంజాయ్మెంట్ చేసేదాన్ని. వర్షిని అంటే ఒక హైప్ ఉండేది కాలేజ్ లో. అవును. మేము కూడా మీ అలాంటిది ఇన్‌స్టా రీల్స్ మొత్తం చూసాం. యాహ్! హ్మ్. సో, అలా అలాంటిది మొత్తం జరిగిపోయింది ఏం మరి. జరిగింది? ఒక్కసారిగా మీ లైఫ్ అనేది టర్న్ అయింది. అఘోరి శ్రీనివాస్ తలకిందులు అనే అయిపోయింది. వ్యక్తి మీ లైఫ్‌లోకొచ్చాక తలకిందులుగా మారిందని చెప్పొచ్చు. అసలు అంటే హ్మ్. ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నారు? తనతో వెళ్ళిపోవాలి అని అసలు ఎందుకు తీసుకున్నారు? మీ ఇద్దరి మధ్య అసలు ఏం డిస్కషన్ జరిగింది? డిస్కషన్ అంటూ ఏం లేదు. అదే చెప్తున్నాను హ్మ్. కదా! తను ఫస్ట్ ఇంటికొచ్చినప్పుడు ఒక దైవభక్తిలో చూసాము. అమ్మ గూడా మంచిగా వంట చేసేది. తినేవాడు, పడుకునేవాడు, సిగరెట్లు తాగేవాడు, బీర్ తాగేవాడు. ఇలా నడుస్తూ వచ్చింది. ఆ తర్వాత 1 వీక్ తర్వాత ఏమైందంటే, తను తినడమే కాకుండా నన్ను గూడా తినిపించమని స్టార్ట్ జేశాడు గోల. ఓకే. అలా స్టార్ట్ చేస్తే, లేదు లేదు మీరు తినండి స్వామి, మీరు తినండి మాత అని చెప్పని అనడం జరిగింది. ఇంకా ఫోర్స్ చేశానన్నమాట. ఏ తినొద్దా, ఎంగిలవుద్దని చెప్పని, ఇదా అని చెప్పని ఇదిగా మాట్లాడాడు. అలాంటి మాటలకి ఎవరైనా సరే మనం ఇంకా ఇదైపోతాం కదా! అయ్యో! తప్పుగా అనుకుంటారేమో అని చెప్పని. అలాగా తినడం జరిగింది. తినిపిస్తూ తినడం అయితే జరిగింది. తిన్న దగ్గర నుంచి ఇంక టోటల్ మారిపోయిందనమాట. నా మాట తీరు, నా బిహేవియర్ మొత్తం. ఎలా అంటే తను చెప్పిందే జేస్తున్నాను. అమ్మ చెప్పింది ఇనట్లే, అన్నయ్య చెప్పింది వినట్లే. హ్మ్. ఇంక తను చెప్పిందే నాకిక ఇదైపోయిందనమాట శాసనంలాగా. ఓకే. అంటే మనం ఒక వీడియో కూడా వైరల్‌గా మారిందప్పుడు అఘోరి శ్రీనివాస్ మీ బ్రదర్ మీద పడి కొంచెం హ్మ్. కౌగిలించుకోవటం ఇవన్నీ కూడా పడ్డాయి. మీరు ఇందాక చెప్పినట్టుగా అతనికి లింగ మార్పిడి అంటే అంగం మాత్రమే లేదు కానీ కోరికలు మాత్రం అనేకంగా ఉన్నాయని చెప్పారు. మరి ఈ 2 నెలల్లో డెఫినె మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన సందర్భం ఏది? డెఫినెట్‌లీ ఉన్నాయి. ఈ 2 మంత్స్‌లో నన్ను చాలా ఇబ్బంది పెట్టాడు. బట్ కాకపోతే నేనెవరికీ చెప్పుకోలేని సిట్యుయేషన్ అండ్ నాకు చెప్పడానికి ఓకే. ఫోను లేదు, ఏం లేదు. తన హ్మ్. ఇదిలో తన మాయలో ఉన్నాను కాబట్టి ఇంక నేనేం చేయలేకపోయాను. హ్మ్. భరించానంతే. అంటే ఇంటికొచ్చిన సారీ తర్వాత అంటే అడుగుతున్నందుకు సారీ. కాకపోతే అసలు ఏం జరిగింది అసలు మీ ఇద్దరి మధ్యలో? ఏం జరిగింది అని అనడం కన్నా, ఏం చేశాడు అనడం బెటరేమో. హ్మ్. ఆహ్, చెప్పండి. అది అసలు ఏం ఆహ్, ఏం చేశాడు? సెక్సువల్‌గా నార్మల్‌గా అంటే ఒక బాయ్ ఫీలింగ్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా తనేం చేయాలి అనేది అలాగా కంటిన్యూ చేశాడు. ఆహ్, చాలా అంటే చాలా ఘోరంగా ఎలా చెప్పాలో మీకు. ఈ పాటికి మీరు అర్థం చేసుకునే ఉంటారు. ఓకే. ఎందుకు అంటే అతను కొంచెం మాయలో పడ్డ వ్యక్తులు ఇంతకు ముందు కూడా చాలా మంది ఉన్నారు. ఆల్రెడీ లాయర్ ఒక ఆవిడ అండ్ అలాగే ఇద్దరు ముగ్గురు వచ్చి హ్మ్. కేసెస్ పెట్టడం కూడా మీరు చూడటం జరిగింది. వాళ్ళని కూడా కొంచెం సెక్సువల్‌గా ఇబ్బంది పెట్టాడు. మానసికంగా అండ్ శారీరకంగా ఇబ్బంది పెట్టాడు అనేది వాళ్ళు కూడా మీడియా ముందు అండ్ కంప్లెయింట్ కూడా చేయటం జరిగింది పోలీసులకి. సో, అవును. మీతో అవును. కూడా అదే విధంగా ఉన్నాడా? లేకపోతే ఓకే మిమ్మల్ని తీసుకొచ్చాడు లోక కళ్యాణం కోసమని ఒక ఆశ్రమం పెట్టాలనుకున్నాడు. అంటే ఆ పర్పస్ కోసమే తీసుకొచ్చాడా? లేకపోతే ఏదైనా ఉద్దేశ్యం ఉండొచ్చు అంటారా? ఆ పర్పసే నేననట్లే. సెక్సువల్‌గా ఒకటి. ఇంకోటేంటి అంటే కొన్ని కొన్ని పూజలు చేసేవాడు. ఇంకోటి ఏంటి అంటే మెయిన్ మా అన్నని చంపమని కొంతమందికి డబ్బులిచ్చాడు 3,500,000. అవును. నేను అది అది కూడా అడుగుదాం అనుకున్నాను. ఏంటి అసలు ఆ 3,500,000 అసలు ఎందుకు చంపాలనుకున్నాడు మీ అన్నయ్యని? ఇప్పుడు నన్ను అంటే కేవలం కాపాడడానికి మీకోసమా? మిమ్మల్ని దక్కించుకోవాలన్న ఇదా? లేకపోతే ఏంటి? ఎందుకంటే పెళ్లి జరిగిన తర్వాత మీ ఇద్దరికి పెళ్లి జరిగిన తర్వాత మిమ్మల్ని బలిస్తాడు అంటూ కొంతమంది, లేదు లోక కళ్యాణం కోసమని అతనికి సపోర్ట్ చేస్తున్న వాళ్ళు కొంతమంది ఇలా అనేకంగా మాట్లాడారు కాబట్టి అసలు ఎందుకు పెళ్లి చేసుకున్నాడు? ముఖ్యంగా మీ అన్నయ్యని ఎందుకని చంపాలనుకున్నాడు? ఇప్పుడు నన్ను కాపాడుకుంటూ వచ్చేది నా ఫ్యామిలీ అండ్ మెయిన్ నా బ్రదర్ అన్నమాట. ఇద్దరు బ్రదర్స్. అందులో మా పెద్దన్న చాలా అంటే చాలా మొండోడు. నన్ను వెనక్కి తెచ్చుకో అని చెప్పని వాడి ఇంటికెళ్ళడం, వార్నింగ్ ఇయ్యడం చాలా అంటే చాలా రచ్చ చేశాడు. వాళ్ళ ఊరికి గూడా ఎళ్లి మాట్లాడాడు గూడా. మా హ్మ్. చెల్లిని నాకు పంపించకపోతే ఇంక నేను ఎంత గోల చేస్తానో మీకు గూడా అర్థం చేసుకోండి అని చెప్పని గోల చేయడం. వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికెళ్ళాడని చెప్పని
అలాగే అడ్డొస్తున్నాడు. తనకి అడ్డొస్తున్నాడు. నన్ను తీసుకెళ్ళడానికి ఎంత దూరమైనా వెళ్తాడో అని అర్థం చేసుకొని, ఒక అతనికి 3.5 లక్షలు ఇచ్చి మా అన్నని చంపాలి అనుకుంది. సారీ అనుకున్నాడు. ఉమ్, ఇంకోటేంటి అంటే మ్యారేజ్ అయిన తర్వాత ఒక అమావాస్య టైంలోనే 2-3 డేస్‌లో అమావాస్య ఉంది అన్నప్పుడు 2, 3 సార్లు నా పూజ చేశాడనమాట. ఓకే. ఏం పూజ అసలు? అంటే ఏం పూజ అంటే హవన్‌లాగా తయారు చేసి ఎదురు కూర్చోబెట్టి కొన్ని మంత్రాలు చెప్పడం, అవి నేను చెప్పినయి నువ్వు చెప్పు అనడం, ఆ ఉమ్, ఫైర్ చుట్టూ తిరగడం అలాగా. బయటకొచ్చిన తర్వాత నేను కొంతమందితో చెప్పా అనమాట. అంటే తెలిసిన వాళ్ళుంటారు గదా! మరీ ఇంత ఫేక్ లేకుండా కొంచెం జెన్యూన్‌గా ఉండేవాళ్ళుంటారు కదా! ఉమ్, అలాగున్న వాళ్ళని అడిగితే ఇలాగ 5 టైమ్స్ గాని, 6 టైమ్స్ గాని అడిగితే నీలో ఉన్న శక్తి అంటే నీలో ఉన్న ఏదైతే ఉందో కన్యత్వం ఇవన్నీ ఉంటాయి కదా! సో, ఉమ్. ఇవన్నీ తనకి వెళ్తెయ్యి. కొన్ని శక్తులనేవి తనకొస్తాయి. అందుకే నీ మీద ఇలా చేశాడు అని చెప్పనన్నారనమాట. ఓకే. అంటే ఇక్కడ ఇంకొక విషయం, తను ఫస్ట్ కూడా ఫేమ్ అయిందంతా కూడా ఒక టెంపుల్‌లో ఒకే కాలు మీద అతను ధ్యానం చేయటం, అక్కడి నుంచి కూడా ఫేమ్ అయ్యాడని చెప్పొచ్చు. ఆ తర్వాత హ్మ్. శ్మశానంలో కాలుతున్న ఏదైతే శవం ఉంటుందో దాన్ని తినటం, మాంసాన్ని తినటం, అవన్నీ కూడా హ్మ్. నిజమేనా? వాస్తవమేనా? ఎప్పుడైనా మీ ముందు అలా చేశాడా? మాంసం తిన్నాడో లేదో అది సెకండరీ. నాకు తెలీదు కాబట్టి నేను చూడలేదు కాబట్టి. నా ముందైతే ఎప్పుడు తినలే. హ్మ్. మీడియాలో ఏదో వచ్చింది వీడియో అందులో చూసాను. కాళ్ళ ఓకే. మీద నుంచోవడం సాధన అంటే నేనున్న 2 మంత్స్‌లో తనెప్పుడు సాధన చేసింది చూడలేదు. ఎప్పుడు ఒంటి కాళ్ళ మీద నుంచుంది చూడలేదు. ఎప్పుడు హ్మ్. కార్‌లోనే ఉండేవాడు. టెంపుల్స్ దగ్గర పడుకోవడం, లేదా పెట్రోల్ బంక్ దగ్గర పడుకోవడం. ఎవరైనా గెస్ట్ వాళ్ళు అంటే భక్తులు మహారాష్ట్ర సైడ్, నార్త్ సైడ్ అయితే బాగా ఫేమస్ అన్నమాట తిను. హ్మ్. ఎలా అసలు అంటే కారు ఎక్కడెక్కడికెళ్లారు చూస్తే మీరు? సోమనాథ్, గుజరాత్, ఓంకారేశ్వర్, ఉజ్జయిన్ హ్మ్. ఇంకా అంటే ఒక లాస్ట్‌కి చిన్న హ్మ్. ఒక చిన్న పంజాబ్ క్వెషన్ తీసుకెళ్తున్న వర్షిణి గారు. టైంలో హ్మ్. అంటే మామూలుగా అంటే ఒక అబ్బాయి ట్రావెల్ చేయడం అనేది అది వేరేలా ఉంటుంది. ఒక అమ్మాయి ట్రావెల్ చేయడం అనేది అది టోటలీ డిఫరెంట్. మరి అలాంటిది మీకు ఎక్కడ కూడా ఇబ్బంది అనిపించలేదా? ఆ కార్‌లో 24 అవర్స్ అలా ట్రావెల్ చేయటం, ఇదంతా కూడా అసలు ఇబ్బంది అనిపించలేదా మీకు ఎక్కడ కూడా? అంటే ఒక ఇల్లు తీసుకుందాం, ఇంట్లో ఉందాం, లేకపోతే ఇంటికెళ్ళిపోదాం అని ఏ రోజు కూడా మీరు చెప్పలేదా తనకి?